తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ ని మార్చడం, అప్పటి వరకు చేస్తూ వచ్చిన రెగ్యులర్ యాక్టింగ్, రెగ్యులర్ లుక్ నుంచి కంప్లీట్ చేంజ్ ఓవర్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్ లో మార్పు అంటే మన హీరోలు కూడా సిద్ధంగా ఉండరు. అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయాలు వాళ్లకు చాలానే ఉంటాయి. ఆ భయంతోనే గజనీ సినిమా రీమేక్ లో యాక్ట్ చేసే ధైర్యం చేయలేకపోయారని పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఒప్పుకున్నాడు కూడా. అయితే నాన్నకు ప్రేమతో సినిమాతో అలాంటి రేర్ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఈ విషయంలో ఎన్టీఆర్ కంటే కూడా సుకుమార్ కి ఎక్కువగా మార్కులు వేయాలి. ఎప్పటినుంచో క్లాస్ అండ్ ఓవర్సీస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలనుకుంటున్న ఎన్టీఆర్ కలను అలా నిజం చేశాడు సుకుమార్. నాన్నకు ప్రేమతో సినిమాకు ముందు ఎన్టీఆర్ ఉన్న సిచ్యువేషన్ లోనే ఇప్పుడు చరణ్ కూడా ఉన్నాడు. చిరుత సినిమాతో ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా బాగానే సంపాదించుకున్న చరణ్ రచ్చా సినిమా నుంచి ఒకే రకం రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేసి క్లాస్ ఓవర్సీస్ ఆడియన్స్ కి దూరమయ్యాడు. బ్రూస్లీ సినిమా దెబ్బకు ఆ విషయాన్ని చరణ్ కూడా బాగానే రియలైజ్ అయ్యాడు. అందుకే ధృవ సినిమాతో డ్యామేజ్ కంట్రోల్ కి ట్రై చేశాడు. ఇక ధృవ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో కంప్లీట్ మేక్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చరణ్. సుకుమార్ కూడా సరికొత్త రామ్ చరణ్ ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నాల్లోనే ఉన్నాడట. నాన్నకు ప్రేమతో సినిమాలో అల్ట్రా మోడర్న్ స్టైలిష్ గై అభిరామ్ గా ఎన్టీఆర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన సుకుమార్ ఇప్పుడిక రామ్ చరణ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి మరి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.